హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు స్క్రీన్ మీద నడుస్తున్నంతసేపు ఆ హంగామే వేరు. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, టాస్కుల్లో రెచ్చిపోవడం ఇవన్నీ చూసి మనం తెగ ఎంజాయ్ చేస్తాం. కానీ షో అయిపోయి ట్రోఫీ చేతులు మారిన తర్వాత అసలు ఈ కంటెస్టెంట్స్ అందరూ ఏమైపోతారు, ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి సినిమా ఛాన్స్లు వచ్చాయి, ఎవరు మళ్ళీ సీరియల్స్లో బిజీ అయ్యారు, ఎవరు బిజినెస్లు పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు మన వీడియోలో బిగ్ బాస్ క్రేజీ కంటెస్టెంట్స్ ప్రస్తుత లైఫ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటగా హౌస్లోకి కామనర్గా ఎంట్రీ ఇచ్చి తన ఆర్మీ డిసిప్లిన్తో ప్రేక్షకుల గుండెల్లో విన్నర్గా నిలిచిన సోల్జర్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ గెలిచిన తర్వాత కళ్యాణ్కి సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు అందుకున్నట్లు టాక్. ఇక రన్నరప్గా నిలిచిన ముద్దమందారం ఫేమ్ తనుజా గౌడ ప్రస్తుతం మళ్ళీ బుల్లితెరపై బిజీ అయిపోయింది. తెలుగులో పాటు కన్నడలో కూడా క్రేజీ సీరియల్ ఆఫర్స్ లైన్లో పెట్టింది. అంతేకాదు త్వరలోనే ఒక పెద్ద వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతుంది. ఆ హౌస్లో తన పంచ్లతో కామెడీతో నవ్వించిన జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మరింత బిజీ అయ్యాడు. అటు జబర్దస్త్ షో చేస్తూనే ఇటు వెండితెరపై స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్గా అవకాశాలు కొట్టేస్తున్నాడు. ఇక హౌస్లోకి ఆవకాయ పచ్చడి వివాదంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి రచ్చలేపిన రమ్య మోక్ష అలేఖ్య చిట్టి ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా? బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో తన పికిల్స్ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తన బ్రాండ్ను భారీగా విస్తరిస్తుంది. అటు బిజినెస్ ఉమెన్గా మారుతూనే రీల్స్తో నెటిజన్లను అలరిస్తుంది. అలాగే తన జానపద పాటలతో యూట్యూబ్ను షేక్ చేసి హౌస్లోకి వెళ్ళిన రామ్ రాథోడ్ బయటకు వచ్చాక మళ్ళీ తన మ్యూజిక్ ప్రొడక్షన్ను స్పీడప్ చేశాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విదేశాల్లో కూడా స్టేజ్ షోస్ ఇస్తూ ఫుల్ సంపాదిస్తున్నాడు. ఇక ఒకప్పటి స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి, హీరోయిన్ ఫ్లోరా సైని, ఆశా సైని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు. సుమన్ శెట్టి ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉండగా, ఫ్లోరా సైని బాలీవుడ్, ఓటీటీ ప్రాజెక్ట్స్ మరియు వెబ్ సీరియల్తో నార్త్ ఇండియాలో బిజీ షెడ్యూల్ గడుపుతుంది. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ వీళ్ళ సెకండ్ ఇన్నింగ్స్కి బాగానే హెల్ప్ అయ్యిందని చెప్పాలి. చూశారుగా ఫ్రెండ్స్, బిగ్ బాస్ అనేది జస్ట్ ఒక 3 నెలల ఆట మాత్రమే కాదు, అది చాలామంది లైఫ్ను మార్చేసి ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్. మరి వీళ్ళందరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పని మీకు నచ్చిందా అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.